దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగును గాక. బాగున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు మరి యొక్క నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. ఈ నూతన దినములో ఒక శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడి మనలను బలపరచాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. ప్రార్థన చేసుకొని దేవాది దేవుడు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థనాపూర్వకముగా పొందుకుందాం. తలలో వంచండి. ప్రార్థన. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాలములో మీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచూ ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. ఆదికాండము 39వ అధ్యాయము 5వ వచనమును చదువుకుందాం. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం అండి. దేవాది దేవుడు ఐగుప్తీయుడైన పోతీఫర్ యొక్క కుటుంబమును దేవుడు ఆశీర్వదించాడండి. దేవుని యొక్క ఆశీర్వాదము ఇంటిలో ఉంది. దేవుని యొక్క ఆశీర్వాదము పొలములో ఉంది. దేవుని యొక్క ఆశీర్వాదము అతనికి కలిగిన సమస్తము మీద ఆయన ఉంచాడంట. చక్కని ఆశీర్వాదం. ఆ ఐగుప్తుని దేవుడు ఆశీర్వదించడానికి గల కారణం ఆ ఐగుప్తుని ఇంట్లో ఉన్నటువంటి యోసేపుని బట్టి. ఆ యోసేపుని బట్టి దేవుడు దీవించాడంట. మన దేవుడు మనలను దీవించేవాడు, ఆశీర్వదించేవాడు, మనలను హెచ్చించేవాడు. ఎప్పుడు ఆశీర్వదిస్తాడు అంటే యోసేపులాగా మనము జీవించినప్పుడు. ఐగుప్తుని ఇంట్లో యోసేపు ఉన్నాడు. ఆ యోసేపు ఎలాంటి వాడంట? నీతిమంతుడు. దేవునికి ఇష్టంగా జీవించాడు. దేవుని మార్గములో నడిచినటువంటి ఒక వ్యక్తి యోసేపు. దేవునికి అనుకూలంగా యోసేపు జీవించాడు. అందుకనే యోసేపుని బట్టి దేవుడు ఐగుప్తుని యొక్క ఇంటిని ఆశీర్వదించాడు. ఈరోజు నీవు కూడా యోసేపులాగా జీవించగలిగితే, నీతిగా, న్యాయముగా, దేవుడు ఆశించినటువంటి రీతిలో ఈ లోకంలో జీవించగలిగితే, నిన్ను బట్టి నీ కుటుంబమును, నిన్ను బట్టి నీ యొక్క ఉద్యోగమును, నీ వ్యాపారమును, నీకు కలిగిన సమస్తమును కూడా దేవుడు దీవిస్తాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే దేవుడు మెచ్చే భక్తిని మనము చేయాలి. యోసేపు ఆ విధంగా జీవించాడు కాబట్టి యోసేపుని బట్టి దేవుడు ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించాడు. కాబట్టి ఈరోజు నీ కుటుంబమును, నీ బిడ్డలను, నీ యొక్క ఉద్యోగాన్ని, వ్యాపారమును, నీకు కలిగిన సమస్తమును దేవుడు ఆశీర్వదించాలంటే యోసేపులాగా నీవు బ్రతకగలిగితే ఈ లోకంలో లోకానికి దూరముగా, దేవునికి దగ్గరగా, దేవుని సహవాసమునకు దగ్గరగా జీవిస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబమును, నీ ఉద్యోగమును, వ్యాపారమును, నీవు కలిగిన సమస్తమును దేవుడు ఆశీర్వదిస్తాడు. అటువంటి కృపా సహాయములు, ఆశీర్వాదములు ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరికి దేవాది దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడ నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభువా. చక్కని వాగ్దానం ఇచ్చారు ప్రభువా. యోసేపుని బట్టి ఐగుప్తుని యొక్క ఇంటిని ఆశీర్వదించావు, పొలమును ఆశీర్వదించావు, కలిగిన సమస్తమును ఆశీర్వదించావు ప్రభువా. ఈరోజు మేము కూడా దీవించబడటకు మాకు సహాయం చేయండి నాయన. యోసేపు వలె జీవించే కృప మా అందరికీ మీరు అనుగ్రహించి ఆ ప్రయత్నము మేము చేయుటకు మాకు సహాయం చేయమని ఈ వాగ్దానం వింటున్న ప్రతి బిడ్డను దీవించి మీరు ఆస్వాదించి నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.